8 సంవత్సరాలకు 9 సంవత్సరాలకు రజస్వల జరిగిన సందర్భాలు మనం చూస్తున్నాం. ఇంత తక్కువ ఏజ్కి ఈ రజస్వల పడిపోవడం గల కారణం ఏంటి? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారండి మీరు. ఫస్ట్ టైం మెన్సెస్ వచ్చేదాన్ని మనం మెనార్కే అంటాం. 11 years, 12 years, 13 years ఆ ఏజ్ గ్రూప్ లో అవుతూ ఉంటుంది. కానీ మరీ తక్కువ ఏజ్ లో అంటే ప్రికాషియస్ ప్యూబర్టీ అంటాం. అంటే less than 8 years 8 సంవత్సరాల కన్నా తక్కువగా పిల్లల్లో కనుక రజస్వల మొదటిసారి వచ్చింది అంటే ఎందుకు ముందుగా రజస్వల వస్తుంది పిల్లల్లో? ఫస్ట్ పీరియడ్ వచ్చినప్పుడు పాపకి తెలియాల్సిన విషయాలు ఏంటి? ఇప్పుడు చాట్ జీపీటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, రోబోటిక్స్ కావచ్చు, రోజు ఒక కొత్త టెక్నాలజీ మనకు మార్కెట్లోకి వస్తుంది. యాక్చువల్గా లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్ దేర్ ఇన్ ద ఇంటర్నెట్ విచ్ ఇస్ గుడ్. కానీ దాంట్లో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఏది, మన పిల్లలకి ఏది సూట్ అవుతుంది అని చెప్పగలిగేది మనం మాత్రమే. హెల్దీ పీరియడ్స్ అంటే ఏంటి? ప్రతి నెల అంటే 21 రోజుల నుంచి 35 రోజుల వరకు ఏ టైంలో అయినా మనకి ఋతుక్రమం రావచ్చు. ఒక ప్యాటర్న్లో మనకి ఒకప్పుడు ఎప్పుడు 3 రోజులు 4 రోజులు అయ్యే బ్లీడింగ్ సడన్గా 8 రోజులు అవుతుంది అంటే మన అక్కల చెల్లెలతో మన ఫ్రెండ్స్తో కంపేర్ చేసుకొని నాకు ఇలా ఎందుకు అవుతుంది, వాళ్ళకి అలా ఎందుకు అవుతుంది అని ఎప్పుడు కంపేర్ చేసుకోవద్దు. పీరియడ్స్ టైంలో సెక్స్ చేయడం అనేది మంచిదా కాదా? ఒకవేళ చేస్తే ఏమైనా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉందా? సైన్స్ ఏం చెప్తుంది? ఇంటర్కోర్స్ షుడ్ నెవర్ బి ఫోర్స్డ్. ద కపుల్ షుడ్ బి రెడీ ఫర్ ఇట్. అండ్ ఆ టైంలో సైన్స్ ఇస్ నాట్ ప్రివెంటింగ్ ఇట్ ఫ్రమ్ హ్యాపెనింగ్. యాక్చువల్గా టు మెయింటైన్ కరెక్ట్ జనాభా ప్రపంచవ్యాప్తంగా ఉండాలంటే 2.1 ఫెర్టిలిటీ రేట్ ఉండాలా ప్రపంచవ్యాప్తంగా అనేది ఒక స్టాటిస్టిక్స్. యాక్చువల్గా ఈ ఇన్ఫెర్టిలిటీకి కారణం ఏంటి? ఎస్, ఇన్ఫర్టిలిటీ రేట్స్ బాగా పెరిగినాయి. కానీ గర్భం కోసం రెడీగా ఉన్నప్పుడు ఒక మహిళ కానీ లేదా భర్త కానీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? గర్భం ధరించేసిన తర్వాత వస్తూ ఉంటారు మోస్ట్ ఆఫ్ ద కపుల్స్. ఓకే, మేడం పీరియడ్ మిస్ అయింది, మాకు ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిందని. కానీ ఐడియల్ సిచ్యువేషన్లో గర్భం ధరించాలని ప్లాన్ చేసుకుంటున్నప్పుడే డాక్టర్ దగ్గరికి రావాలి. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే ముఖ్యంగా కొంతమంది కుంకుమ పువ్వు తినడం వల్ల తెల్లగా పుడతారని, లేదా పప్పాయ తింటే గర్భస్రావం అవుతుందని. అయ్యో మేడం నేను ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిందని తెలియక నేను బొప్పాకాయ తినేసాను మేడం, నాకు ఇప్పుడు అబార్షన్ అవుతుందా? చాలా మంది కంగారుగా వచ్చి అడిగే క్వశ్చన్ ఇది. యాజ్ అ సైంటిఫికల్లీ కుంకుమ పువ్వు వల్ల కలర్ మారుతుంది అంటే పాల కలర్ మీకు కొంచెం కలర్ మారుతుంది తప్ప బేబీ కలర్ అన్నది మారదండి. పెళ్ళైన తర్వాత కానీ పెళ్ళికి ముందు కానీ ఎమర్జెన్సీ పిల్స్ వాడడం అనేది అది ఎంతవరకు కరెక్ట్? వై ఈజ్ ఇట్ అన్హెల్దీ టు యూజ్ ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్ పిల్? ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్ పిల్ అన్నది హై డోస్ ఆఫ్ ప్రొజెస్ట్రాన్ ఉన్న కాంట్రాసెప్టివ్ పిల్. ఒక 200 to 300 times ఎక్స్ట్రా అమౌంట్ ఆఫ్ ప్రొజెస్ట్రాన్ అవైలబుల్ ఉంటుంది ఆ కాంట్రాసెప్టివ్ పిల్లో. అంటే మనం చాలామందికి ఈ విషయం తెలియక ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్ పిల్లు చిన్న చిన్న పాపిన్స్ లాగా పాప్ చేసుకుంటున్నారు. మీరు ఛాలెంజ్గా తీసుకొని కానీ లేదా బాగా సంతృప్తినిచ్చిన కేసులు కానీ, మన కెరీర్ను మలుపు తిప్పిన కేసులు కానీ? కోవిడ్ టైంలో వాట్ హ్యాపెండ్, ప్రోగ్రెస్ అయింది నార్మల్గా, బేబీ డెలివరీ అయిపోయింది, బేబీని పట్టుకొని ఐ వాజ్ సిట్టింగ్ అండ్ టాకింగ్ టు ద మదర్ అండ్ సడన్లీ షీ స్టార్టెడ్ బికమింగ్ పేల్. ఓకే, సడన్లీ షీ స్టార్టెడ్ టెల్లింగ్ నాకు ఊపిరి అందట్లేదు. డెలివరీ తర్వాత కాంట్రాక్ట్ అవ్వాల్సిన గర్భసంచి కాంట్రాక్ట్ అవ్వకుండా షీ స్టార్టెడ్ బ్లీడింగ్ హెవీలీ. ఓకే, అధిక రక్తస్రావం అనమాట. అంటే ఇంకా పోరింగ్ ట్యాప్ ఓపెన్ చేస్తే మనకి ఎలా అవుతుంది అలా బ్లీడింగ్ అవుతుంది తనకి. దట్ హోల్ నైట్ వాజ్ ఎ లెర్నింగ్ లెసన్ ఫర్ మీ. ప్రెగ్నెన్సీ జర్నీ అన్నది ఇట్స్ లైక్ అ రీబర్త్ ఫర్ ఎ ఉమెన్.